సగర్వంగా మనకు అందిస్తున్నటువంటి సినిమా కెఎస్ రవీంద్ర గారు అంటే బాబీ గారి దర్శకత్వంలో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్తో చోటా కే నాయుడు గారి సినిమాటోగ్రఫీతో కోనా వెంకట్ గారి స్క్రీన్ ప్లేతో నివేతా థామస్ అండ్ రాశి ఖన్నా హీరోయిన్లుగా ఎన్టీఆర్ జై లవ కుశగా మనకి కనిపించబోతున్నటువంటి జై లవ్ కుశ సినిమా ఆడియో లాంచ్కి వచ్చేసినటువంటి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఆడియో లాంచ్ కార్యక్రమం ఈరోజు ఫ్యాన్స్ సమక్షంలో అంగరంగ వైభవంగా జరపాలి అనేది కోరిక అయినప్పటికీ మనకి ఉండేటువంటి సెక్యూరిటీ రీజన్స్ నిమజ్జనం జరగబోతోంది. వినాయక చవితి ఉత్సవాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అనే ఉద్దేశంతో 10వ తారీఖుకి దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. అయితే ఆడియో పాటలన్నీ ఈరోజు విడుదలవుతాయి. మీరు ఇవాళ నుంచి జై లవకుశ దేవిశ్రీ ప్రసాద్ గారి సంగీతాన్ని ఎన్టీఆర్ గారు ఎలా కనిపించబోతున్నారు ఇందులో అనేటువంటి ఊహాగానాలతో చేసే వినడం. జై లవకుశ ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని మొదలుపెట్టే ముందు మరొకసారి బిగ్ థ్యాంక్స్ టు అవర్ స్పాన్సర్స్. బిగ్ సి ప్రెజెన్స్ టుడేస్ ఈవెంట్ జై లవకుశలోని మూవీ ప్రమోషన్ ఏజెన్సీ. ఏమిటమ్మా రాత్రి 8ంటికి ఏదో కొట్టాల్సింది ఇప్పుడు కొడుతున్నావు ఇవ్వు. హలో 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 సుమ గారు హలో బాగున్నాను. ఎలా ఉన్నారు చోట గారు? హలో కుసుడు పుణ్యం అని చాలా యాక్టివ్ గాను సరదాగాను ఉన్నా. అవునా? మా కుశ గురించి కొంచెం చెప్పరా. అమ్మో కుసుడు కోనా వెంకట్ లాంటి నాటి కోనా వెంకట్ గారు లాంటి నాటీ బాయ్. ఎస్ చోటా నాయుడు లాంటి హైపర్, బాబీ లాంటి ఒక హ్యూమర్, వాట్ నాట్ కుసుడులో చాలా ఉన్నాయి, చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఈ సినిమాకి కుసుడు ఒకలాంటి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ నాన్ స్టాప్ గా నవ్విస్తూ ఉంటాడు. కుసుడితో లవ్ లో పడిపోతాం. యాక్చువల్ లవ్ తో కదా లవ్ లో పడేది. ఓకే, నేను కుసుడితోనూ జైతోనూ లవ్ లో పడిపోయా. మరి హీరోయిన్ల సంగతి ఏంటి? నా దాకా రానివ్వలేదు బాబీ. రవీంద్ర గారు కొంచెం అందగాడు కదా, మీలో ఈ కోణం ఉందని మాకు తెలియదు. సుమ గారు ఒక్క రోజు కూడా నేను మాట్లాడలేదండి వాళ్ళతో. మరి ఎలాగండి వాళ్ళు గుడ్ మార్నింగ్ ఎలా నరేట్ చేశారు? ఇందులో అబద్ధం ఉంది. వినండి స్క్రిప్ట్ వరకే నేను చెప్పానండి. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఈయనకి చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. గుడ్ నైట్ నాకు కూడా చెప్పేవాళ్ళు కాదు. అంతే. గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ వరకునే మేము, మిగతా డో ఎంత ఏం చేస్తాం. ఇరుక్కుపోయాడు బాబీ. నువ్వు పెద్ద డైరెక్టర్ బాబీ, కానీ నా దగ్గర ఇరుక్కుపోయావు. సో కుశ గురించి ఇంతకన్నా ఎక్కువ ఇప్పుడు మీరు రివీల్ చేయట్లేదు, లేదా మీరు ఇంకో టీజర్ రిలీజ్ చేస్తారా? త్వరలో చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య మేము వినాయక చవితి శుభాకాంక్షలతో కుశని చూసాము. ఎలా ఉంటారో మీరు మాకు ఒక ఫోటో చూపించారు, కానీ ఇలాంటి ఒక టీజర్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అతి త్వరలో రాబోతున్నారు ఆయన కూడా. ఓకే, మా రఘు గారు ఎక్కడున్నారు? ఒకసారి రండి రఘు గారు. మంచి సక్సెస్ ఫేజ్ నడుస్తోంది మీకు. శమతకమణి ఏమిటి, ఆనందో బ్రహ్మ ఏమిటి? చోట గారు అన్న, మా చుట్టాలందరూ చూస్తారు. నా సీక్రెట్లన్నీ చెప్తున్నావు ఏంటన్నా? నా భార్య నన్ను పంపించేస్తానని నన్ను తిడుతున్నాడు. లేదండి, చెప్పొద్దు, మీడియాలో చెప్పొద్దు. కెమెరాలు కొంచెం ఇది ఆడియో క్లోజ్ చేయండి. ఏమండి, మా ఆయన గురించి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఇలాగే చెప్తున్నారు. ఒకవేళ ఉన్న గుంటూరు ఏరియాలో మాత్రం ఈ వీడియో ఇది టెలికాస్ట్ కాకుండా చూడండి ప్లీజ్. దిస్ ఇస్ నాట్ పర్మిటెడ్ ఫర్ గుంటూరు ఏరియా. చూడన్న సేమే అదేగా, సేమ్ అది కాదు 3 అదే అన్న. పూనా, హైదరాబాద్, లోనావాలా గుంటూరు దాకా పోవద్దు. లోనావాలా అంటే ఒంటరిగా కదా. లోనావాలా అన్న అన్న నమస్తే 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 మంచిగుర్రా. రవీంద్ర గారు ఈయన ఎక్కువ ట్రిమ్ చేయలేరు. సూపర్, బాగా మందం అయిపోయింది. అమ్మ చెప్పండి మీరే ఏం చెప్పాలి. అంటే ఇప్పుడు మీరు ఏ సినిమాలో కనిపించినా ఆ సినిమా సక్సెస్ అయిపోతుంది. మీకు దండం పెడతా. వద్దు, నేను మీకన్నా చాలా చిన్నదాన్ని. కాదు, చిన్న పెద్ద ఇది మాట. ఇప్పుడు ఏముంది, పటేల్ వస్తాడు ఇక నాకు ఇక అంతేనా? అయిపోతుందా? చేస్తాడు. సరే చెప్పండి, ఈ సినిమాలో మీ క్యారెక్టర్ గురించి. జై లవ్ కుశాన్ రివీల్ చేయలేదు, మీ క్యారెక్టర్ గురించి ఒక స్పెషల్ టీజర్ ఏమైనా ప్లాన్ చేశారా? ఇప్పుడు జై టీజర్ రిలీజ్ చేశారండి, లవకుమార్ టీజర్ రిలీజ్ చేశారు, ఈయన టీజర్ రిలీజ్ చేయలేదు. కలిపి చేస్తున్నారా? ఈ రోజు ఏదో ఫిక్స్ అయినట్టున్నారు.
అన్న చోటన్న నువ్వు కూడా కాపాడవా అన్న, నేను ఫ్యామిలీ మెంబర్ను. రఘు అంతా మన మంచికే. బాబన్నా బాబన్నా ఐ లవ్ యూ. ఇంకా మాట్లాడు. ఓకే సో మంచిగానే ఉంటుందమ్మా నాది కూడా. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు, మా పెద్దన్న, ఇక కాంబినేషను చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నా, ఆనందంలో ఉన్నా. ఓకే మరి కళ్యాణ్ రామ్ గారు ప్రొడ్యూసర్గా, ఇంకొక బ్రదర్ ఏమో 3 పాత్రలు పోషిస్తూ, విత్ ద 2 బ్రదర్స్ వర్కింగ్ ఎలా ఉంది? సుమా, దీని ముందు నేను విషయం చెప్పాలి. చెప్పండి. హరికృష్ణ గారు లొకేషన్కి వచ్చారు. కళ్యాణ్ రామ్కి ఎన్టీఆర్కి ఇన్ని పెట్టుకోవద్దు అని చెప్పారు. మరి వాళ్ళిద్దరికి ఏం మంది వేసాడో కానీ పర్వాలేదు డాడీ పెట్టుకుంటాం అన్నారు. ఆయన వచ్చి ఇతను ఉండడానికి వీలేదని లొకేషన్లో షూటింగ్ అర్థం మీరు తప్పుగా అనుకున్నారండి. నాన్నగారు చెప్పేది ఎప్పుడు ఏంటంటే వద్దు అంటే వేరు, అర్థం వేరు, వాడే ఉండాలి అని. ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేస్తా. లేదు నిజమే, హరికృష్ణ గారు రాగానే ఇది పెద్ద ఇష్యూ చేయబోతున్నాను నేను ఇప్పుడు. ఎందుకండి నేను చెప్తాను ఇప్పుడు వచ్చాక. ఆయన డైరెక్ట్గా అలాగే చెప్తారు, వద్దని అంటే వాడే ఉండాలి అని అర్థం. ఇది నాకు తెలియదు, వచ్చాక తెలుసు. సుమగారికి కూడా తెలుసు. రాగానే గుర్తు చేయి. మనం గుర్తు చేయక్కర్లేదండి, ఎందుకండి ఆయనే గుర్తు చేసుకుంటారు. ఓకే ఓకే, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉండాలి. చోటన్న ఐ లవ్ యూ. ఇద్దరిని చూస్తుంటే కన్నుల పండగగా ఉంది, లవకుశలాగా ఉంది ఇక్కడ. జై లవకుశ. సారీ ఫర్ ద ఇంటరప్షన్, చోటా గారు ఈజ్ ఇంటరప్టింగ్ మీ. ఓకే, సో మూవింగ్ అహెడ్ విత్ అవర్ ప్రోగ్రామ్ టుడే, చోటా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. చోటా గారు ఇందాక నుంచి కింద నుంచి కన్వర్సేషన్ నడుస్తోంది నాకు చోటా గారికి. ఇప్పుడు చోటా గారు ఆన్ స్టేజ్ ఎలా విజృంభిస్తారో చూద్దాం. మీరు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ టు సీ జై లవ కుశ. ప్రపంచం మొత్తం చూసే ముందు మీరు మీ కళ్ళతో చూసేస్తున్నారు. స్వార్థపరులు మీరు చాలా. సరే, నేను చూసేది పక్కన పెడితే ఆయన చూసిన దాని గురించి మాట్లాడదామా? ఆయన జిమ్మిలో చూసిన షాట్ అది తర్వాత చెప్తా. ఫస్ట్ ట్రైలర్ చూశాను కదా, జై టీజర్. ఇది బాబీ, ఇప్పుడు ట్రైలర్ చూసాం కదా పెద్ద స్క్రీన్లో జైది. ఇది మనమే తీసామా, నేనే తీసానా అన్నంత ఎగ్జైట్ అయ్యాను. బట్ ఆఫ్ కోర్స్ బాబీ, ఎన్టీఆర్, మా ఆర్ట్ డైరెక్టర్, మా అందరం కలిపి అలా చేసి అవుట్పుట్ వచ్చింది. అలా చేసి మీరు మామూలు పని చేయలేదుగా. సౌత్ ఇండియాలో అది ఫాస్టెస్ట్ ట్రెండింగ్ ట్రైలర్గా వెళ్ళిపోయింది. నాకే ఆశ్చర్యం, పెద్ద స్క్రీన్లో చూడడం ఇదే ఫస్ట్ టైం. నేను కూడా చిన్న స్క్రీన్లో చూశాను, సెల్ ఫోన్లో చూశాను. బట్ ఎన్టీఆర్ ఫైనల్ డైలాగ్ ఒకటి టోటల్ ట్రైలర్ మర్చిపోయేలా చేసింది. అది ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చూసినా దాన్ని నేను ఎక్కువసార్లు, అంటే షూటింగ్ చేసేటప్పుడు ఏదో ఒక చిన్న భయం ఉండేది నాకు, ఈయన నత్తి జనం యాక్సెప్ట్ చేస్తారా లేదా అని. అంటే అప్పుడు దాకా అనర్ఘళమైన తెలుగు, ఒక 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 సరస్వతి పుత్రుడు మామూలుగా ఎన్టీఆర్ మాట్లాడలే తీరుదిద్ద. ఒకసారి నత్తి మాట్లాడేసరికి ఒక చిన్న భయం ఉంది నాకు. ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలా. భయం కాదండి, ఆయన అలా మాట్లాడిన తర్వాత మనకు కూడా నత్తి ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. మేబీ అది చాలా మంది ఇప్పటి నుంచి ధైర్యం అనట్లేదు, మామూలుగా ధైర్యం అనే అంటున్నాం మేము. నిజం.
అది తర్వాత ఇంకొకటి రియలైజ్ అయ్యాను, ఇక్కడ స్టిల్స్లో బబీ ఆయన జిమ్లో చూస్తున్నాడు కదా, ఒక కెమెరామ్యాన్, ఒక డైరెక్టర్, ఒక రైటర్ అన్నీ కనిపిస్తున్నాయి అందులో. నేను మొన్న అడిగాను, నేను నాన్న ఊరినే తాతగారు అన్నీ చేశారు కదా, అలా ఏమన్నా ఐడియా ఉంది? చచ్చా వద్దన్నా, నాకు చచ్చా మనకు వద్దన్నా మనకు అంత లేదు, ఆయన మహానుభావుడు, నేను అలాంటివి ఏం చేయను. ఎందుకు అడిగానంటే ఎన్టీఆర్ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఈ సినిమా వరకు 3 క్యారెక్టర్లు, ఓకే 3 క్యారెక్టర్లు చాలామంది చాలాసార్లు చేసి ఉండొచ్చు, బట్ నేను యాజ్ ఎ కెమెరామెన్గా సర్ప్రైజ్, స్పెల్ బౌండ్, సరెండర్ ఎన్టీఆర్కి. వై? బికాజ్ 3 వేరియేషన్స్ క్యారెక్టర్లు. ఇందాక కుసుడు గురించి చెప్పాను, నాటి, కోన, చోట, బాబీ, ఇలా వీళ్ళందరూ కలిపితే కుసుడు. సరే లౌడ్ పాపం చాలా అమ్మాయికుడు, మేమే చెప్పేసాం బయట, చాలా ఎక్కువ మంచోడు. బట్ జై వెరీ డేంజరస్ ఫెలో, వెరీ డేంజర్. జైతో పెట్టుకోకూడదు. ఎంత పెట్టుకోకూడదంటే జై ఇంట్లోంచి బయలుదేరాడంటే ఇక్కడ వచ్చా డైరెక్టర్ బాబీ కానీ చోటా కానీ, ఏమో వస్తాడు, ఏం చెప్తాడు, ఏం చేస్తాడో అని ఒక భయం. మా ఎన్టీఆరే, మా చిన్న ఎన్టీఆరే, బట్ మాకు ఒక భయం. అంటే ఆ రోజంతా ఆయన ఆ క్యారెక్టర్లో ఏంటో తెలీదు. ఆ బట్టలేసి ఆ వచ్చి ఆ మీసాలు పెట్టి అప్పుడు ఏంటి అంటే దమాస్. బాబీ నేను కరెక్టే చెప్తున్నాను కదా. ఇలా అంటే నేను ఏదో పొగడ్డానికో లేకపోతే కాకాపడ్డానికి చెప్పట్లా, నాకు మనస్సాక్షి ఉంటుంది కదా, నేను ఫీల్ అయింది నేను చెప్తున్నాను. నేనేం ఫీల్ అయినాను, ఈ సినిమా గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు. మీ ఎక్స్పీరియన్స్ని మేము అందరం షేర్ చేసుకోబోతున్నాం ఆన్ సెప్టెంబర్ 21st. మేము వెయిటింగ్ టు సీ ఆల్ ద 3 క్యారెక్టర్స్ అట్ అ గో. డబుల్ రోల్ అంటేనే మాకు డబుల్ ధమాకా, ఇప్పుడు ట్రిపుల్ రోల్, అందులోనూ ఇలాంటి ఒక సూపర్ పర్ఫార్మర్ ఎలా ఉండబోతుందంటే అసలు ఏం మాట్లాడలేము, చాలా చాలా ఉంది. ఇంకొకటి ఏంటి తెలుసా, మా కళ్యాణ్ రామ్ గారు లొకేషన్కి వస్తే ఆ రోజు ఎవరితో పుట్టినరోజు అన్నా ఉండాలి, లేకపోతే ఆ రోజు ఈవినింగ్ పార్టీ అన్నా ఉండాలి, కేకులు స్వీట్లు వస్తాయి అంతే, అందుకే వస్తాడు. ఇంకొక రావణాసుడు ఉన్నాడు మాకు, మా హరి గారు ఏరి ఏ బ్యాకప్ హరి, అగో మా డార్లింగ్ వచ్చింది. ఏంటో మీకు అందరు హీరోయిన్లు డార్లింగ్లే. ఇప్పుడు వస్తుంది గిలుద్ది, రాసి గెల్లొద్దు తోసేయద్దు, హీరో అయినా ఆయనకి మర్యాద ఇవ్వాలి, కాళ్ళు తొక్కేయడాలు, సరేనా? ఏమిటో మీరు చేసినవన్నీ చెప్పేస్తున్నట్టున్నారు. నువ్వు బాబీ పక్కన కూర్చో, ఈ గుంటూరు ఫోటోలు తీసి పంపిస్తాను. బాబీ అద్భుతమైన స్క్రీన్ ప్లేని అందించి ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు 3 తారకులు, సో ఆ 3 ఫిలిమ్స్ ఒక 10 years స్పాన్లో చేస్తే ఇప్పుడు 3 తారకులని 1 year స్పాన్లో చేయాల్సి వచ్చింది. దిస్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 5-6 ఫిల్మ్స్ ఫర్ యూ. ఎస్, ఐ మీన్ నాట్ జస్ట్ ఫర్ మీ, ఇందులో పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మన చోటా చెప్పినట్టు ఇందాట అందరికీ ఛాలెంజే. అంటే 3 ఎన్టీఆర్ని ఒక స్క్రీన్ మీద ఒక కథలో ఒక సినిమాలో చూడడం అంటే ఇట్స్ అన్ ఐ ఫీస్ట్. సో దానికి వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అటు స్టోరీ పరంగా కానీ, స్క్రీన్ ప్లే పరంగా కానీ, విజువల్గా కానీ, ఎవ్రీ విచ్ వే దానికి అందరూ అందరూ పెట్టాల్సి వచ్చింది. సో అటువంటిది ప్రతి వాళ్ళు 10 times ఆఫ్ దర్ ఎఫర్ట్స్ పెట్టారు. ఓకే, సో కోన గారు, మీరు కుస గురించిన డీటెయిల్స్ మాకు రివీల్ చేయలేదు. సెప్టెంబర్ 21st కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. మీకు ఈ 3 క్యారెక్టర్స్లోకి విచ్ క్యారెక్టర్స్ క్లోజ్ టు యువర్ హార్ట్? మీకు ఏది చాలా ఎక్కువగా నచ్చింది? అంటే సినిమా చూసిన తర్వాత నేను మాట్లాడింది ఎక్కువ అర్థమవుతుంది ఆడియన్కి, బట్ యాజ్ ఎ టెక్నీషియన్గా, యాజ్ ఎ టీమ్ మెంబర్గా చెప్పాలి అంటే 3 క్యారెక్టర్స్కి ఈ 3 క్యారెక్టర్స్ కలిపితేనే జై లవ్ కుశ. ఇది ఒక జై సినిమా కాదు, ఒక లవుడి సినిమా కాదు, ఒక కుసుడి సినిమా కాదు, ఇది జై లవ్ కుశల సినిమా.
సో వాళ్ళ ముగ్గురు కలిసి ఉంటేనే జై లవ్ కుశ థీమ్ కూడా అదే. సో ద సోల్ ఆఫ్ ద ఫిలిం ఈజ్ ద టుగెదర్నెస్. సో కాబట్టి ప్రతి వాళ్ళల్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ప్రతి వాళ్ళల్లో ఒక గ్రేట్నెస్, ఒక గొప్ప క్వాలిటీ ఉంటుంది. సో ఎవ్రీవన్ వాళ్ళ ముగ్గురిని కలిపి ఒక స్క్రీన్ మీదకి తీసుకురావడమే ఇట్ మేము చేసిన ప్రయత్నం. అండ్ మీకు మన తారక్ గురించి చెప్పక్కర్లేదు, అంటే తన పెర్ఫార్మెన్స్ గురించి. సో తను కాకుండా ఇంకోళ్ళు ఎవరు ఐ జస్ట్ కెనాట్ ఇమాజిన్ ఇన్ దిస్. తారక్ గారిని యాక్టర్గా ఇష్టపడ్డాము, యాజ్ అ వండర్ఫుల్ డాన్సర్, యాజ్ అ గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఇప్పుడు యాంకర్గా కూడా. యాంకర్గా కూడా నేను చూశాను నిన్న. చూసారా మీరు? మీ బాధ, నా బాధ చూసారా మీరు? అది అలా అక్కడ మరి ఏ క్యారెక్టర్ ఉందో తెలియట్లేదు. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇప్పుడే వచ్చి కూర్చొని మాకు ప్రూఫ్స్ ఏం ఒక్కర్లేదు, పర్లేదు చదవండి. మాకు సంతోషపడ్డాను. పర్లేదు, ఒకసారి మాకు కూడా చదివి వినిపించరా? ఈ మధ్య అంతా సోషల్ మీడియా హవానే నడుస్తుంది కాబట్టి. అది చదువు. చంద్రబోస్ గారి పర్సనల్ మెసేజ్ ఏంటో వినండి ప్లీజ్. యూ వాంట్ టు లిసన్? రాసి దీంట్లో వచ్చిన మెసేజ్ ఏంటంటే బాప్ ఆఫ్ విలనిజం ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ రావణ సాంగ్ లిరిక్స్. చరమగీత గాయక నరకలోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచక అందమైన రూపమున్న అతి భయంకర పాపలాగా నవ్వుతున్న ప్రళయ భీకర. సూపర్. ఒక మంచి కథకి ఒక మంచి సందర్భాలు ఈ సినిమాలో రాసే అవకాశం నాకు లభించింది. అందుకు మనస్ఫూర్తిగా దర్శకులు బాబీ గారికి, అట్లాగే సంగీత దర్శకులు దేవి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను ఒక పాట కోసం వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు కేవలం ఆ పాటలోని సందర్భాన్ని వివరించడమే కాకుండా ఆయన పూర్తిగా దాన్ని నటించి చూపించారు. నాకు అంత అంకిత భావం ఉన్న నటునికి మంచి పాటలు ఆడమని నా అదృష్టంగా భావిస్తూ, నేను స్టూడెంట్ నెంబర్ 1కి మొత్తం పాటలు రాశాను. అప్పుడు స్టూడెంట్ నెంబర్ 1, ఇప్పుడు ప్రొఫెసర్ నెంబర్ 1. ఒక్క నిమిషం అండి, లాస్ట్ మాట ఏంటంటే ఈ సాంగ్ రావణాసురుడి క్యారెక్టర్ అయినా మీరు రాసిన విధానం, మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు కంపోజ్ చేసిన విధానం అండ్ ఎన్టీఆర్ గారి మీద పిక్చరైజ్ చేసిన విధానంతో మాకు అసలు భయంకరమైన ఊపు వస్తుంది ఈ సాంగ్ వింటూ ఉంటే. ఇట్స్ లైక్ వన్ ఫుల్ ఎంటర్టైనింగ్ సాంగ్ నంబర్ లాగా ఉంది ఇది. తప్పకుండా నేను ఈరోజు కొన్ని సన్నివేశాలు కూడా చూశానండి. మీ అంచనాలకు దాదాపు అందుకునే స్థాయిలోనే ఉంటుందని భావిస్తున్నాను. సినిమా అందరినీ, అభిమానులందరినీ అలరిస్తుంది. పనిచేసిన మా అందరికీ మంచి పేరు తీసుకుంది. నాతో పాటు ఈ సినిమాలో పాటలు రాసిన రామజోగి శాస్త్రి గారు కూడా అందరికీ, మా సాంకేతిక నిపుణులందరూ కూడా మంచి పేరు తీసుకొస్తుంది అని భావిస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరొక్కసారి దర్శక నిర్మాతల్ని, సంగీత దర్శకుల్ని. చంద్రబోస్ గారు మీరు వెళ్ళొద్దు, అక్కడే ఉండండి. బాబీ ఏమన్నాడు తెలుసా? చంద్రబోస్ గారిని కూడా ఏడిపించవచ్చు కదా, ఇందాక సుమన్ ఏడిపించావు, మనం ఏడిపించావు అన్నాడు. చంద్రబోస్ గారిని I've learned a lot of things from him, and I would like to thank Kalyanan sir and Bobby Garu for giving me this opportunity. And I was always been a great fan of Devi sir's music. ఎప్పట్లాగే ఈ మూవీ కూడా ఇంకో రాకింగ్ ఆల్బమ్ ఇచ్చారు. థ్యాంక్ యూ. నా రెండో సినిమా అసాధ్యుడు. ఆ సినిమాకి కళ్యాణ్ రామ్ గారి ఆఫీస్కి వెళ్ళి కలవడం జరిగింది. కళ్యాణ్ రామ్ గారి రూమ్లో రామారావు గారి, ఎన్టీఆర్ గారి, పెద్ద ఎన్టీఆర్ గారి ఒక విగ్రహం, ఒక బస్ సైజ్ విగ్రహం ఉండేది. అది చూసి నాకు రోమాంచనం. ఎందుకంటే చదువుకునేప్పటి నుంచి నేను ఆయనకి పెద్ద అభిమానిని. ఆయన తాలూకు పేపర్లు వచ్చే పేపర్ కట్టింగ్స్ అన్నీ కూడా చాలా 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 దాచుకుని అలా ఆ పల్లెటూరులో అలాంటి వాడిని ఒక ఎన్టీఆర్ ఫ్యామిలీతో నేను కలిసి పనిచేస్తున్నాను, ఒక సంతోషం. ఆయన విగ్రహం అక్కడ చూడంగానే ఒక గూస్ బంప్స్ ఫీలింగ్ కలిగింది. ఇవాళ వరకు కూడా అదే ఫీలింగ్ నాకు. నందమూరి ఫ్యామిలీతో పనిచేయటువంటి ఒక సంతోషకరమైనటువంటి విషయం. మళ్ళీ తారక్ గారికి లాస్ట్ ఇయర్ జనతా గారికి రాశాను. మళ్ళీ కళ్యాణ్ రామ్ గారు ఇప్పుడు చేసిన ఎమ్మెల్యే సినిమాకి రాస్తున్నాను. వారు ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళిద్దరి కాంబినేషన్ వస్తున్నట్టు ఈ సినిమాలో రాస్తున్నాను. ఎప్పుడు కూడా ఒక మెమరబుల్ ఫీలింగ్ నాకు, మంచి ఎక్స్పీరియన్స్, నాకు ఫ్యామిలీలాగా అనిపిస్తుంది. తారక్ గారితో కలవడం, మాట్లాడటం అంటే ఒక సాహితీ చర్చలాగా ఉంటుంది. నా పాటలు లేని, నాకే గుర్తులేని ఆయనకు పాడి వినిపించి ఆనందించి నన్ను మెస్మరైజ్ చేస్తుంటారు. అలాంటి ఒక మంచి ఒక యాంబియన్స్ ఉంటుంది. సో ఈ సినిమాకి పనిచేయడం గొప్ప అనుభూతి. ఇందులో యాక్చువల్గా
స్వప్న సుందరి అన్న పాట ఆల్రెడీ ఫ్యాన్స్కి చాలా నచ్చింది. ట్రింగ్ 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 అన్నమాట, మంచి పాట. దేవి గారు ఎప్పుడు చేసినా కానీ స్టేజ్ బై స్టేజ్ అది ఆయనతో పనిచేసిన వాళ్ళకి అవగతం అవుతుంటుంది. స్టేజ్ బై స్టేజ్ మళ్ళీ మెస్మరైజ్ చేస్తూ ఉంటారు. ట్యూన్ లెవెల్లో ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత దాని లిరిక్ పడిన ఆ లిరిక్ సెలెక్ట్ చేయడం అయితేనేమి, రాయించేటప్పుడు మన ఇంటరాక్షన్ అయితేనేమి, ఫైనల్గా వాయిస్ సెలెక్షన్ అనేది మాత్రం డెఫినెట్గా గొప్పగా ఉంటుంది. ఆ పాటకి వీళ్ళు తప్ప ఎవరు పాడరు. జస్ప్రీత్ జాజ్ పాడాడు ఆ పాట, రెన్నీనా రెడ్డి పాడిందో పాట. ముఖ్యంగా లోకల్ టాలెంట్ హేమచంద్రన్ ఈ పాట కోసం వాడుకోవటం పూర్తిగా వాడుకున్నాము. హేమచంద్రన్ ఉన్నటువంటి టాలెంట్ అంటే ఒక పాటలో 2 షేడ్స్ ఉంటాయి. బోస్ గారు రాసినటువంటి కాటుకన్నులు అన్న పాట ఒక భాగం మెలడీగా ఉంటే, రెండో భాగం రావణ పర్స్పెక్టివ్లో ఒక రావణుడు ప్రేమను ఎలా ప్రదర్శిస్తాడన్న దానికి డెఫినెట్గా వాయిస్ మాడ్యులేషను, తర్వాత బీజిఎం చేంజ్. అక్కడి నుంచి అంటే మొదటి 2 చరణాలు 2 స్టాంజాలు అవ్వగానే మూడో రావణ పోర్షన్ వచ్చేటప్పటి నుంచి చేంజ్ ఓవర్ మొదలవుతుంది. అసలు ఆ చేంజ్ ఓవర్ మొదలవగానే కళ్ళకు కట్టినట్టుగా పిక్చర్ రావణుడు అలా ఎంట్రీ ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఆ స్థాయి ప్యాషన్ అండ్ ఏ లెవెల్లో ఆయన కథతో మమేకం అవ్వకపోతే అలాంటి ట్యూన్ ఇవ్వగలరు అనేది నాకు ఎప్పటికప్పుడు కరెక్ట్గా టైంకి వచ్చారు సార్ వారు. ఆయన రాగానే అసలు మొత్తం ఈ హాల్లో ఉండేటువంటి ఎనర్జీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి. పర్సెంటేజ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ మారిపోతుంది. వెల్కమ్ టు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు. సో కాటుకన్నులు ఆ పాటలో ఆ రావణ సురాజ్ ఆ బీజిఎం చేంజ్ దగ్గర నుంచి గొప్పగా ఉంది. అలాగే దోచే దోచే పాటలో ఎనర్జీ ఎప్పుడు దేవిశ్రీ గారి టిపికల్ మార్క్ ఎనర్జీ. తర్వాత నేను రాసినటువంటి స్వప్న సుందరి డెఫినెట్గా చార్ట్ బస్సెస్ సాంగ్ అవుతుంది. అలాగే రావణ అసుర 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 సాంగ్ ఆల్బమ్ పక్కగా కుదిరింది. ఇలాంటి ఒక మంచి బ్లాక్ బస్టర్ ఆల్బంలో నాకు కూడా భాగస్వామ్యం ఉండటం, నన్ను కూడా వాళ్ళ మనుషులను కొంచెం చెప్పి నాకు కూడా పాట రాసే అవకాశం ఇవ్వడం, ఇంకొక వస్తుంది, ఇంకా వస్తుంది, నేను ఇప్పుడే చెప్పలేను. బట్ ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఇంకొంచెం ఉంటుంది. డెఫినెట్గా నన్ను ఎంచుకున్నందుకు ఎన్టీఆర్ గారికి, కళ్యాణ్ రామ్ గారికి, దేవిశ్రీ ప్రసాద్ గారికి, మా బాబీతో కూల్ కుకుంబర్ బాబీ ఎప్పుడు కూడా తనకి నా మీద నన్ను బాగా నమ్ముతాడు. సో ఆ నమ్మకాన్ని మోయడం అనేది చాలా గొప్ప విషయం, బరువైన విషయం. సో బాబీకి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ముఖ్యంగా ఈ సభాముఖంగా మొన్న బిగ్ బాస్ షోలో ఎన్టీఆర్ గారు చెప్పిన దగ్గర నుంచి సద్గురు ర్యాలీ ఫర్ రివర్స్ మిస్డ్ కాల్ ఇవ్వమని చెప్పేసి దాన్ని నేను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వెంటనే ఇవాళ ఆడియో లాంచ్ని పురస్కరించుకొని చాలామంది ఫ్యాన్స్ మిస్డ్ కాల్ ఇచ్చాము. కొంతమంది అయితే నేను 500 మిస్డ్ కాల్ టార్గెట్ పెట్టుకున్నాను, 250 అచీవ్ చేశానని చెప్పేసి. అంటే ఒక మంచి మనిషి ఒక మంచి ఉద్దేశం కోసం ఒక మాట అంటే దాన్ని ముందుకు తీసుకెళ్లే అభిమానులు ఉన్నటువంటి నిజంగా వాళ్ళకి ఎంత కృతజ్ఞత తెలిపినా తక్కువే. వాళ్ళందరికీ సభాముఖంగా కృతజ్ఞత తెలుపుకుంటూ ఆ మంచి కాజ్కి ఎన్టీఆర్ అభిమానులుగా మీ అందరూ తోడ్పడతారని ఆశిస్తూ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ టు జై లవ్ కుశ అండ్ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ మేడ్ మీ participate in this very big project. Thank you so much. Junior NTR sir for giving us this opportunity, Kalyan Ram sir and especially Mahesh Garu for letting us release this wonderful movie under our banner. We did Janta Garage and it was an amazing hit, as all of you all know, and we were really happy. Thank you so much, Chandruji. Thank you so Can I sing the song now? Chota garu మీ ఫోటో అయినా తీసారా వీళ్ళు? ఏం చేద్దామండి అసలు. మిమ్మల్ని నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. హాయ్ రాశి. హలో. హౌ ఆర్ యు? గుడ్. సో ఎన్టీఆర్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది మీకు? తారక్ గురించి what do I say about him? He's extraordinary. Energy. Yes, energetic and extraordinary performer. Especially ఈ సినిమాలో he's given his heart and soul to the film. 3 characters he's played and ఇది మామూలు విషయం కాదండి, ట్రస్ట్ మీ. ఆన్ సెట్స్ నేను కూడా చాలాసార్లు షాక్ అయ్యాను. I was like, wow, somebody can perform so well. So he's been an inspiration to not just me but to a lot of people on set. చాలాసార్లు సెట్స్లో కూడా a lot of us, we stood up and we whistled and we clapped for him. He's that brilliant performer and నా దగ్గర వర్డ్స్ లేదండి for him. He's an inspiration. థియేటర్లో ప్రేక్షకులు ఏ అనుభూతి పొందుతారో మీరు అక్కడ లైవ్గా ఆయన పర్ఫార్మెన్స్ చూస్తుంటే you were feeling like that, so thrilled. Actually teaser trailer and actually it's a teaser because of what you will see of him on screen. He's outdone himself as a performer. He's brilliant. He is in love with the camera and the camera is in love with him. We all love him. ఓకే, ఇక ప్రొడ్యూసర్ కళ్యాణ్ రామ్ గారి గురించి
కళ్యాణ్ రామ్ గారి గురించి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. ఈ ఆపర్చునిటీ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి, అండ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఐ థింక్ ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో థ్యాంక్స్ టు హిమ్ ఫర్ గివింగ్ మీ సచ్ అ లవ్లీ ఆపర్చునిటీ. ఎస్. ఇక మా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ గారు ఏ పాటకి మీరు కాలు కదిపారు? ఓ, నేను రాసి తెలుగు మాట్లాడేస్తుంది కదా అని చక్కగా కాలు కదిపారు అంటే ఫర్ విచ్ సాంగ్ డిడ్ యూ గివ్ యువర్ డాన్స్ మూవీస్? ట్రింగ్ ట్రింగ్ అండి. ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్. ఓకే, వి లవ్ దట్. నాకు చాలా నచ్చింది అండి పాట యాక్చువల్లీ. అండ్ విజువల్స్ కానీ యునో లిరిక్స్ కానీ అండ్ సెట్స్ కానీ ఎవ్రీథింగ్, ద డాన్స్ స్టెప్స్, ఎవ్రీథింగ్ అబౌట్ ద సాంగ్. ఐ లవ్ ఇట్. హూ కొరియోగ్రాఫ్డ్ యువర్ సాంగ్? శేఖర్ మాస్టర్. శేఖర్ మాస్టర్. ఓకే. కష్టంగా ఉండిందా ఎన్టీఆర్ గారితో మూమెంట్స్ కంపీట్ చేయడం? యాక్చువల్లీ ఆనెస్ట్లీ అండ్ ఆబ్వియస్లీ ఐ వాజ్ అ లిటిల్ స్కేర్డ్, కానీ ఐ థింక్ నేను మేనేజ్ చేశాను. బికాజ్ యు ఆర్ బల్లం శ్రీదేవి. చోటా గారు, నేను అనుకున్నాను హీరోయిన్ వచ్చి మాట్లాడుతుంటే మీరు గ్యారంటీగా ఇంటరప్ట్ చేస్తారు. కాదు, షార్ట్ అవగానే వన్ మోర్ అంటది. వన్ మోర్ అంటది అంతే. ఇంకా బాగా చేయాలని ఏంటో అడుగు. ఎందుకు అడుగుతా? షార్ట్ ఇంకా మేము ఇంకా కెమెరా కట్ అవ్వదు, వన్ మోర్ అంటది. ఓకే, అంటే ఎన్టీఆర్ కూడా బాగా చేసేద్దామని. ఓ, నందమూరి హరికృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. నందమూరి హరికృష్ణ గారు అలాంగ్ విత్ హిస్ సన్స్ కళ్యాణ్ రామ్ గారు అండ్ నందమూరి తారక రామారావు గారితో కలిసి చూడడం నిజంగా కన్నుల పండగ. Big C presents today's event, Jai Lavakusa, powered by Kala Mandir and South Plus. So Rasi, మనం డాన్స్ మూమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాము. డైలాగుల్లో ఏమైనా మీరు ఒక్క డైలాగ్ మాతో షేర్ చేయగలరా, లేకపోతే రవీంద్ర గారు మీకు ఆ పర్మిషన్ ఇవ్వరా? కెన్ యూ సే అ డైలాగ్ ఫ్రమ్ ద ఫిల్మ్? నో, నాట్ అలౌడ్. ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఇట్ ఈస్ నాట్ అలౌడ్ ఆల్సో. ఓకే. మీరు ఏ క్యారెక్టర్ కాంబినేషన్ లో ఉన్నారో చెప్తారా? నో నో, ఐ యామ్ ట్రైయింగ్ టు బి స్మార్ట్. నో అండి, యు విల్ ఫిగర్ ఇట్ అవుట్. ఐ కాంట్ బి స్మార్ట్. ఐ యామ్ షూర్ యు విల్ ఫిగర్ ఇట్ అవుట్ ఆన్ September 21st. సో వి ఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ సాంగ్ టీజర్స్ ఆల్సో టు బి రిలీజ్డ్. ఎందుకంటే మాకు జైని పరిచయం చేశారు, లవ్ కుమార్ని పరిచయం చేశారు. సో ఇప్పుడు హీరోయిన్స్ రాశి అండ్ నివేతాని చూడడానికి మేము రెడీగా ఉన్నాము. ఓకే, వీడ్ లవ్ టు సీ దిస్ కాంబినేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రాశి. థ్యాంక్ యూ. సార్, ఒక క్యారెక్టర్ చేయడానికి కంగారు పడుతుంటాను నేను. 3 క్యారెక్టర్లు వేసాడు. అది కూడా చాలామంది హోంవర్క్లు చేస్తారు, ఈయనకి అటువంటి ఏం పట్టవు, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. బట్ ఆ జై లవో కుషుడు ఆ క్యారెక్టర్తో నాకు చిన్న సంబంధం ఉంది కాబట్టి నేను చూశాను. బట్ అందరిలాగే నేను ఎగర్లీ వెయిటింగ్ టు సీ జై. అది ఎలా చేసాడో ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు, బిగ్ స్క్రీన్ చూద్దాం అనుకుంటున్నాను. డెఫినెట్గా అదిరిపోద్ది అనుకుంటున్నాను. సో ఈ సినిమాలో బాబీ ఒకసారి ఫోన్ చేసి సినిమా స్టార్ట్ అవ్వకముందు, ఏంటి తారక్ ఏంటి నువ్వంటే బాగా ఇష్టమా అన్నాడు. ఏ అన్నాను, ఏ క్యారెక్టర్ చెప్పినా అది బ్రహ్మాజిక, ఇది బ్రహ్మాజికి, ఇది బ్రహ్మాజికి అని చెప్తున్నాడు. అంటే ఏదో ప్రేమ అన్నాను. అసలు ఏం లేకపోతే జై కానీ లవ్ కానీ ఇచ్చేద్దాం అనుకుంటున్నాడు, ఆ రేంజ్లో ఉన్నాడు అన్నాడు. సార్ నన్ను అంతగా ప్రేమిస్తాడు. థ్యాంక్ యూ తారక్. ఇదంతా ఆయన వినలేదు, తర్వాత యూట్యూబ్లో స్పెషల్ స్క్రీనింగ్ ఉంటుంది. తారక్ అంటే నాకు బాగా ఇష్టం, ఆయన నేనన్నా బాగా ఇష్టం. లవ్ యూ తారక్ విన్నాడు. అది విన్నారు, అంతకు ముందుది వినలేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మాజీ గారంట. అప్పుడు కూడా ఆయన ఇలాగే కన్నాంబ గారిని చూసి ఏమిటి బాగా సన్నబడ్డారు అని అడిగారు. సేమ్ డైలాగ్ ఇంకా మీరు రాశి కన్నా కూడా వాడడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేను ఫస్ట్ ఆటోగ్రాఫ్ తీసుకుంది మా తారక్ అన్నతో. తను బాలరామాయణ సినిమా చేసి షూటింగ్కి వెళ్ళాను, అక్కడ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అప్పటి వరకు మీరు ఆటోగ్రాఫ్లు తీసుకోకపోవడం నిజంగా శోచనీయమైనటువంటి అంశం. సీతారామరాజు సినిమా చేస్తున్నప్పుడు మా నాన్నగారికి నిగనిగలాడిపోయినటువంటి జుట్టు ఉన్నప్పుడు, అప్పటికే నిగనిగలాడిపోతున్నారు, ఇప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నారు. బ్రహ్మాజీ గారు టాపిక్ అనేది అప్పుడే వాడడం మొదలు పెట్టారు. ఇక్కడ కవర్ చేయరా ఈ టాపిక్? టాపిక్ లేదు కాబట్టి ఇక ఈ టాపిక్ ఇక్కడతో ఆపుదాం. మనం జై లవకుశ గురించి మాట్లాడడానికి వచ్చి దాని మీద మాట్లాడదాం.
ఈ టాపిక్ నాకు నచ్చలేదు. ఓకే, అది నేను ఖండిస్తున్నా. రోజులో ఒక్కసారైనా దేవి గారి పాటలు వినకుండా గడవదు అనేది అతిశయోక్తి కాదు. వెదర్ ఇట్ ఇస్ ఇన్ ద కార్, వెదర్ ఇట్స్ అట్ హోమ్, ఫంక్షన్, ఎక్కడైనా సరే దేవి గారు యు ఆర్ దేర్ ఆల్వేస్. సో దేవి గారు మాట్లాడతారు ఇప్పుడు. లేదు, మేము కొంచెం రిలాక్స్ అవుతున్నాం, ఇప్పుడే బ్రహ్మాజీ గారితో కాన్వర్జేషన్ అయ్యింది కదా. హాయ్ అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జై లవకుశ ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన విషయం ఏం చెప్పాలంటే, జై లవకుశ ఈ ముగ్గురు ఎలాగో అలాగే నాకు తారక్తో ఇది వరుసగా 3వ సినిమా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అబౌట్ దట్. నానక్ ప్రేమతో, జనతా గ్యారేజ్ అండ్ జై లవకుశ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ తారక్. థ్యాంక్ యూ సో మచ్ తారక్. తారక్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఈజ్ లైక్ మై బ్రదర్. తను ఇప్పటి నుంచి ఎన్నో ఇయర్స్ నుంచి వీఆర్ లైక్ ఫ్యామిలీ. నేను దిస్ ద ఫస్ట్ టైం ఒకే హీరోకి కంటిన్యూస్గా 3 సినిమాలు నా కెరీర్లో మ్యూజిక్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం. సో నా మీద అంత నమ్మకం పెట్టి 3 సినిమాలు దేవిని మ్యూజిక్ పెట్టుకున్నందుకు తారక్కి మరి ఒకసారి థ్యాంక్ యూ సో మచ్ డియర్ తారక్. మేమిద్దరం తలవానే మాడుకుంటాం, తమిళ్లో మాట్లాడుకునే అలవాటు మాకు ఎందుకు అది. దెన్ కమింగ్ టు ద ఫిల్మ్, మీరందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు చూడాలని. కాకపోతే మీకు నాకు ఒకే డిఫరెన్స్ అండి, ఆల్రెడీ సినిమా చూసేసాను. కానీ నేను కూడా ఈగర్గా వెయిట్ చేస్తాను మీరందరూ అది ఎప్పుడు చూస్తారా అని. సో అంత అద్భుతంగా వచ్చింది జై లవకుశ. థ్యాంక్స్ టు బాబీ ఫర్ మేకింగ్ సచ్ ఏ వండర్ఫుల్ స్క్రిప్ట్. ఫస్ట్ డే నాకు బాబీ ఈ స్క్రిప్ట్ చెప్పిన రోజు నాకు ఏ ఎగ్జైట్మెంట్ అయితే ఉందో ఆ ఎగ్జైట్మెంట్ని ఒక 100 times రెట్టింపు చేసేలా క్యాప్చర్ చేశారు ఫిల్మ్. సో దానికోసం క్రూ అందరికీ కూడా, ఎస్పెషల్లీ బాబీకి, తారక్ గారికి ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ ఫర్ దాట్. ప్రతి సీన్ కూడా సర్ప్రైజింగ్ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్ కాబట్టి సాంగ్స్ కూడా రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయడానికి స్కోప్ ఉండింది. ఈరోజు ఆడియో రిలీజ్ అయ్యి అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. అది ఎస్పెషల్గా వచ్చిన వెంటనే చార్ట్ బస్టర్ అయిన రావణ సాంగ్ అసుర అసుర అనేది బాబీ నాకు ఫస్ట్ డే సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు ఆ ఫ్లోలో తను ఎప్పుడైతే రావణ ఎంట్రీ గురించి చెప్పాడో అప్పుడు రావణ ఇలా ఎంటర్ అవుతాడు అని చెప్పిన వెంటనే ఆ మూడ్లో అసుర 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 రావణ అసుర అని ఒక ఫ్రేజ్ వచ్చిందన్నమాట. అది వెంటనే మేము అందరూ రికార్డ్ చేసాం. సో బాబీ రికార్డెడ్ దట్ ఆన్ హిస్ రికార్డర్. అదే ఆ రావణ సాంగ్. సో I would like to thank Bobby again for the amazing narration. ఎందుకంటే నెరేషన్ ఎప్పుడు కూడా ప్రతి టెక్నీషియన్ని ఇన్స్పైర్ చేస్తుంది. అలాగే నెరేషన్ అయిన వెంటనే సెకండ్ హాఫ్ వినాలి. ఫస్ట్ హాఫ్ అయ్యింది, సెకండ్ హాఫ్ వినాలి. నాకు ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందంటే ఆపుకోలేక వెంటనే తారక్ ఫోన్ చేస్తా. అప్పుడు తారక్ ఫోన్ లిఫ్ట్ చేయలే. సరే హరికృష్ణ గారి ఫోన్, అంటే ప్రొడ్యూసర్ హరికృష్ణ గారికి, హరి సార్ కాదు, ఫోన్ చేస్తే తను ఫోన్ చేసి యాక్చువల్గా తారక్తో మాట్లాడేది ఫస్ట్ హాఫ్ అయినా ఎక్సైట్మెంట్ తట్టుకోలేకపోతున్నాను అన్నమాట. సో అంత ఎక్సైట్మెంట్ ఇచ్చింది నాకు. లేదు తను అప్పుడే ఐ థింక్ హీ వాజ్ స్లీపింగ్ ఆర్ సంథింగ్, ఏదో జిమ్ ఏదో అయ్యి అసలు ఓకే కాల్ బ్యాక్ అండ్ సో అంత కిక్ ఇచ్చింది నాకు ఆ సబ్జెక్ట్. అది మీ అందరూ కూడా డిఫరెంట్గా ఇది ఫీల్ అవుతారు ఈ ఫిల్మ్ చూస్తూ. సో ఐ రియలీ హ్యాడ్ గ్రేట్ టైమ్ వర్కింగ్ ఆన్ దిస్ ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాం, ఆల్మోస్ట్ అయిపోవస్తుంది, చాలా వరకు చేసేసాం. సో అది చూస్తూ నా ఎక్సైట్మెంట్ అంతా మీరందరూ ఎప్పుడు థియేటర్లో పంచుకుంటారా అని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడెప్పుడు చూసేయాలి ఈ సినిమాని అని. బికాస్ ఇట్ ఇస్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్. జై లవ అండ్ కుశ ప్లీజ్. అండ్ ఈరోజు రిలీజ్ అయిన 4 songsలో 3 songs బోస్ గారు రాశారు, ఒక సాంగ్ రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు. వాళ్ళిద్దరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను అద్భుతమైన లిరిక్స్ రాశారు. All the Nandamuri fans for making this audio a blockbuster and all the music lovers for loving all the songs and making the audio a blockbuster. Alage once again thanks to Ram Jogesh Shastri garu and Bose garu. Iddaru kuda chala different chala variety approach unna lyrics rasaru. At the same time thanks to all my singers. ఇప్పుడు ఇంకొక విషయం రివీల్ చేయాలన్నమాట, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈరోజు మీరు 4 సాంగ్స్ని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో అలాగే ఇంకొక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే, ఇప్పుడు ఇది నేను చెప్పకపోతే తర్వాత సర్ప్రైజ్, కానీ ఆ సర్ప్రైజ్ని ఇప్పుడే చెప్పేస్తాను. అదేంటంటే ఇంకొక సాంగ్ కూడా మీకు రాబోతుంది. అది కొన్ని రోజుల తర్వాత రివీల్ చేయాలని అది మాత్రం మా దగ్గర కొంచెం దాచిపెట్టుకున్నాం.
దట్స్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్ డాన్స్ నెంబర్. దాన్ని ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి ఒక ఎలక్ట్రానిక్ ఫోక్ అనొచ్చు. దాన్ని ఒక కొత్త కైండ్ ఆఫ్ జానర్లో ట్రై చేస్తుందని, ఒక ఎలక్ట్రానిక్ ఫోక్ లాగా ఒక టెక్నో ఫోక్. అది వచ్చి ఐ థింక్ మీ అందరికీ చాలా డిఫరెంట్గా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. అది రామ్ జోగేష్ శాస్త్రి గారు రాశారు, అదరగొట్టారు. సో త్వరలో మీరు వినబోతున్నారు ఆ సాంగ్ కూడా. అది ఎప్పుడు అనేది విల్ రివీల్ ఇట్ లేటర్. మీరు చేయడం మాకు నచ్చకపోవడమున ఫాలో అంటే మేము ఫాలో అయిపోతాము, పక్కా లోకల్ అంటే మేము లోకల్ అయిపోతాం. మీరు అసుర అంటే దాన్ని కూడా మేము డాన్స్ నెంబర్ లాగా చేసేస్తాము. సో దట్స్ యువర్ కాంబినేషన్ అండి. యు ఆల్ ఆర్ సూపర్. సో థ్యాంక్ యూ దేవి గారు. మీరు ఇక్కడే వేదిక మీద ఉండాలి. ఇప్పుడు ఆడియో సీడీ లాంచ్ జరగబోతోంది. నందమూరి హరికృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. హలో, రాశి ఖన్నా గారు, యు ఆర్ వాంటెడ్. వేదిక మీదకి వచ్చేసేయాలి ప్లీజ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఐ వాంట్ టు సే సమ్ స్పెషల్ థింగ్స్ అబౌట్ కళ్యాణ్ రామ్ గారు. నాకు ఆయనకి ముందు అంటే మామూలుగా పరిచయం, కానీ ఎప్పుడు పెద్ద పరిచయం లేదు. ఈ సినిమా అప్పుడేమాట. సో ఐ వాంట్ టు రియలీ టెల్ దట్ హీఈస్ వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ అండ్ డౌన్ టు ఎర్త్ పర్సన్స్ ఐవ్ ఎవర్ మెట్. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అయినా కూడా, ఆయన ఒక పక్క హీరో అయినా కూడా, ఆయన మాట్లాడే విధానం కానీ, ఫోన్ చేసినా కూడా, బయట కనిపించినా కూడా, ఐఎమ్ రియలీ బోర్డ్ ఓవర్ బై యువర్ పర్సనాలిటీ అండ్ యువర్ క్యారెక్టర్ అండ్ బిహేవియర్, సార్. No, wholeheartedly I want to say this, and you deserve it. Thank you so much, sir, and thank you for being one of the sweetest persons I've met. Thank you. దట్స్ అబ్సల్యూట్లీ ట్రూ. మీలో లవకుమార్ గారు కనిపిస్తారండి మాకు. కోన వెంకట్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇన్వైటింగ్ చోటా గారు, అలాగే చంద్రబోస్ గారు, రామ్ జోగేష్ శాస్త్రి గారు, బ్రహ్మాజీ గారు, అండ్ చంద్రు గారు ఫ్రమ్ లహరి మ్యూజిక్, అండ్ చక్రి గారు, ప్లీజ్ జాయిన్ us. చెప్తా. మీకు మైక్ ఎవరు ఇచ్చారు? ఇలా ఇచ్చేయండి. సభా మర్యాద కాదు, ఓన్లీ యాంకర్ దగ్గరే మైక్ ఉండాలి. దేవి గారు మిమ్మల్ని కాదు, బ్రహ్మాజీ గారు. ఆడియో సీడీ లాంచ్ చేస్తున్నారు. ఆల్రెడీ మార్కెట్లో సాంగ్స్ మీరు విడుదలయ్యాయి, విన్నారు. దిస్ ఇస్ అన్ ఆఫీషియల్ రిలీజ్ అండ్ మీ అందరికీ
ఈరోజు జై గొడ్డలితో సిడి అఫీషియలీ లాంచ్ చేశారు. లవ అండ్ కుశ ఆన్ 10th. మాట మంచి కలుపుదాం. ముఖ్యంగా జై లవకుశ ఆనాడు మా తండ్రి గారు స్వర్గీయ ఆనందమూరి తారక రామారావు గారు వారు నటించిన ఆనాటి లవకుశ గుర్తొస్తుంది. ఎందుకంటే చరిత్ర సృష్టించిన సినిమా ఆ సినిమా. అసలు రాముడంటే ఇలా ఉంటారు అని ప్రజలకి వెలుగెత్తి చూపిన సినిమా ఆ సినిమా. అలాగే ఈ సినిమా కూడా ప్రజల మన్ననలు పొందాలి, మీ అభిమానం చూరగొనాలి, ఈ సినిమా సూపర్ హిట్ కావాలి, అది చేయవలసిన బాధ్యత ఏదైనా సరే ప్రజల మీద ఉంది. ముఖ్యంగా నందమూరి వంశ వీరాభిమానులు ఏదైనా సరే ఆ మహానుభావుడు వారు పైనుంచి దీవిస్తున్నారు. దీవిస్తూ పిల్లలకి ఈనాడు ఇచ్చిన పెద్ద ఆస్తి ఏంటంటే అభిమానం. మీ అభిమానులు మీరందరి ఆదరాభిమానాలతోనే ఇంకా ఈ నందమూరి వంశం ఇట్లా ముందుకు వెళుతోంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, మీరందరూ ఇంకా అభిమానించాలి. ముఖ్యంగా జై లవకుశ అన్నది అన్నదమ్ముల అనుబంధం, ఆత్మీయత, ఒక కుటుంబ కథా చిత్రం ఇది. ఇక్కడ ఒక చిత్రం ఏంటంటే అన్న ప్రొడ్యూసరు, తమ్ముడు ఆర్టిస్టు. అలనాడు మా రామకృష్ణ సినీ స్టూడియోస్ గుర్తొస్తుంది. నేను ప్రొడ్యూసర్ని, మా బాలయ్య ఆర్టిస్టు. అలాగే ఇవాళ కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న సినిమాలో మరి ఎన్టీ రామారావు బాబు యాక్ట్ చేయటం. అట్లాగే మనం అనుకుంటాం, మనం ఎన్నో చూస్తున్నాం, ఎన్నో వింటున్నాం. ముఖ్యంగా ఏదైనా సరే ప్రజాభిమానం కావాలి, ప్రజలు అభినందనలు పొందాలి. అలాగే ఈ సినిమా కూడా ఒక 3 క్యారెక్టర్లు. మనం ఏదో జై క్యారెక్టర్ అంటే రావణాసురుడు అనుకుంటున్నాం. రావణాసురుడు లేనిదే పురాణాల్లో రాముడు కూడా లేడు. కాబట్టి ఏదైనా సరే మీరందరూ అభిమానించాలి, ఆశీర్వదించాలి, మీరందరూ దీవించాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ బాబీ
ఆయన కూడా ఇంతకుముందు ఒక సినిమా డైరెక్ట్ చేయటం, అది కూడా మంచి హిట్ అయింది. అంటే అంతకన్నా అంటే ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ ఎదుగుదల కోల్తారు కాబట్టి ఇంకా మంచిగా ఆడాలి ఈ సినిమా. ఆయనకి ఆ భగవంతుడు ఆశీస్సులు, ముఖ్యంగా ప్రజల ఆశీస్సులు కావాలి. అలాగే దేవిశ్రీ ప్రసాద్ గారు, ఆయన జనతా గ్యారేజ్, మరి నాన్నకు ప్రేమతో మరి ఆనాడే చెప్పాను, వారి తండ్రి గారికి నాకున్న అనుబంధం గురించి చెప్పాను. మరి అట్లాగే కోనా గారు, మరి వారి పాటల రచనతో కథా రచనతో ఏమో ఇవాళ నేను అన్నాను, పాటలు అన్నాను, రేపు అవి కూడా రాస్తారేమో, మనం చెప్పలేము, అది చెప్పలేము. ఒక్కొక్కసారి తదాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు ఆశీర్వదిస్తారు. రేపు నుంచి ఇంకా ఇప్పుడు ఏవో 2-3 రాస్తే రేపు పొద్దున వేలకు వేలు, వందలకు వందలు రాయొచ్చు. అలాగే క్యారమెన్ గారు, చోటాకే నాయుడు గారు, అది సంస్కారం కదా, సంస్కారంగా ఇవ్వటం. మరి అట్లాగే బ్రహ్మాజీ గారు నాకు అన్నయ్యతో సమానం. ఎందుకంటే ఇది ఒక అనుబంధం, ఆత్మీయతగా ఉంటాం కాబట్టి చిన్న పెద్ద తేడా లేదు. ఎందుకంటే ఆనాడు సీతారామరాజులో మరి నటించాం, అలా జరుగుతూ వెళ్ళింది కాబట్టి. అలాగే హీరోయిన్ గారు రాశీ ఖన్నా గారు, మరి వారు కూడా భవిష్యత్తు ఉన్నవాళ్ళు, వారిని కూడా మీరు దీవించాలి. వీటన్నిటికన్నా ముందు అక్కడ సుమగారు, నాకు అదే అని అన్నాను, తారక్ని అడిగాను, ఏంటన్నా నిన్న చూస్తే మొన్న చూసేది బిగ్ బాస్ దీంట్లో ఉంది, మళ్ళీ ఎప్పుడు వచ్చిందని అడిగాను. లేదులే డాడీ వచ్చిందని చెప్పారు. ఏదైనా సరే అందరూ పెద్దవాళ్ళు, మీరందరూ దీవించాలి. అలాగే చంద్రబోస్ గారు, మొత్తం పేరు రాట్లేదు, రామజోగయ్య శాస్త్రి గారు, ఇంకా పెద్దలు అందరూ ఉన్నారు. వీటన్నిటికన్నా ముందు నేను అభినందనలు తెలియజేయాల్సింది యూనిట్ సభ్యులందరికీ. మేమందరం ఉన్నాం, పైన ఉన్నాం, వేదిక వెనకమాల ఉన్నారు, మరి వాళ్ళు కూడా కష్టించారు, కష్టపడ్డారు, వాళ్ళకు కూడా మంచి పేరు రావాలి. కాబట్టి ఏదైనా సరే ప్రజల ఆశీస్సులతో, మీ దీవెనతో మరి ఈ సినిమా సూపర్ హిట్ కావాలని మరొక్కసారి ఆ భగవంతుడిని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై ఎన్టీఆర్, జై హింద్. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా, ఈ ఫంక్షన్ని విచ్చేస్తున్న ఆడియన్స్ అందరికీ నా నమస్కారాలండి. ఏం మాట్లాడాలో నిజంగా నాకేం అర్థం కావట్లేదండి. అంటే ఇట్స్ సమ్ సార్ట్ ఆఫ్ ఫ్యామిలీ ఫంక్షన్. ఇట్స్ బీన్ వెరీ లాంగ్. నాకు తెలిసి 15 ఏళ్ళు అయిపోయిందండి మా నందమూరి కుటుంబంలో ఒక ప్రొడక్షన్ హౌజు, అదే ప్రొడక్షన్ హౌస్లో నందమూరి హీరో యాక్ట్ చేయడం చాలా సంవత్సరాలు అయిపోయింది. సో నాకైతే చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఈరోజు మాట్లాడతాం కంటే రేపు 10th నాడు జరిగే ఫ్యాన్ సభలో మాట్లాడాలని వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, అంటే ఈ ఫంక్షన్ వచ్చి దేవిశ్రీ ప్రసాద్ గారి ఫంక్షన్ అండి. నిజంగా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఈ ఫిల్మ్లో ఇందాక చెప్పినట్టు కోనా గారు చెప్పారు అండ్ దేవి గారు చెప్పారు, ఇట్స్ మోర్ ఆఫ్ అ సిచ్యువేషనల్ సాంగ్స్. అండ్ ప్రతి సాంగు డిఫరెంట్గా ఉంది, సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది. అండ్
సరే, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాశి ఫర్ బీయింగ్ ద పార్ట్ ఆఫ్ ద ఫిలిం. బ్రహ్మాజీ గారు, కోనా గారు చాలా మంచి స్టోరీ ఇచ్చారండి. చాలా రొటీన్గా ఉంటుంది, బట్ యా, చోట గారు చాలా బాగా కెమెరా చేశారు ఇదంతా. ద వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఈరోజు మాట్లాడాల్సింది తారక్ అండి. అన్నీ ఈరోజు మాట్లాడేస్తే బాగుండదు, 10th నాడు పెప్ ఉండదు, కాబట్టి ఐ వుడ్ హోల్డ్ దిస్ బ్యాక్ ఫర్ ద 10th. తారక్ గురించి నేను ఆ రోజు మాట్లాడతాను. దేర్ ఆర్ అనదర్ 2 ఇంపార్టెంట్ పీపుల్ ఇన్ దిస్ అండి. నేను మళ్ళీ 10th నాడు కూడా మాట్లాడతాను ఇద్దరి గురించి. వన్ ఈజ్ సన్నీ, who has helped the production house a lot. Thank you, Sunny. And నా వెన్నపూస, నిజంగా నా వెన్న ముక్క, ఆయన లేకపోతే నేను లేను. మా హరి ఎక్కడో స్టేజ్ వెనకున్నాడో కింద ఉన్నాడో తెలియదు, బట్ యా, ఈ సినిమాలో ఇద్దరు బాగా కష్టపడారండి. అంటే డైరెక్టర్ గారు నిజంగా చాలా బాగా చేశారు, బట్ ఎక్కువ కష్టం చూశారండి. ఎందుకంటే తారక్ 3 roles చేయడం, ఐ నో హౌ హార్డ్ ఈ వర్క్. And another one are the whole unit members, all the one, everyone బాగా కష్టపడ్డారు. తారక్ సపోర్ట్గా నిలిచారు. అండ్ ఫైనలీ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిలిం ఆన్ ద 21st. అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఇక్కడికి వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ, అలాగే హరికృష్ణ గారికి, సుమ గారు మీరు ముందే ఇది వచ్చేయచ్చు కదా మైకు, హరికృష్ణ గారు రాకముందు అందరికి ఇచ్చారు. కళ్యాణ్ గారు అన్నట్టు ఈ 10th మాట్లాడతాను, నేను మాట్లాడేదే 4 ముక్కలు, దాంట్లో ఇక్కడ వాడేసి అక్కడ మాట్లాడడానికి ఏముండదు. నాకు కళ్యాణ్ రామ్ గారు, నేను అసిస్టెంట్ రైటర్గా, గోస్ట్ రైటర్గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం. ఇప్పుడు పరిచయం కాదు అది. నాకు ఇండస్ట్రీకి రాగానే 2 వ్యక్తులు బాగా సన్నిహితంగా క్లోజ్. ఒకటి శ్రీహరి గారు, 2 కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరు హీరోల్లాగా కాదు, నాకు ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగా. ఎప్పుడుగా ఉంటప్పుడు తలుపు తీసుకుని, గేట్ తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవచ్చు, టిఫిన్ చేసేయచ్చు, టీ తాగొచ్చు, కష్ట సుఖాలు మాట్లాడుకోవచ్చు. అంత క్లోజ్ కళ్యాణ్ గారు. తర్వాత అలా నాకు చాలా అదృష్టమైన విషయం ఏంటంటే, హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తారక్ గారు సినిమా నాకు డైరెక్షన్ రావటం చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎంత హ్యాపీనెస్ అంటే, మొన్న ఫస్ట్ హాఫ్ ఆర్ఆర్కి పంపిస్తున్నప్పుడు 10 days బ్యాక్ చూస్తున్నప్పుడు బిగినింగ్ పెద్దరామారావు గారిది సేమ్ ఇక్కడ వచ్చింది, ఒకటి వచ్చింది ఇలా బిగినింగ్ టైటిల్స్. అప్పుడు నాకు ఎమోషన్ అయిపోయాను, నిజమా ఇది, అలాంటి బ్యానర్లో నేను సినిమా చేస్తాను అలాంటి ఫ్యామిలీతో అని. సో హీరో గారి గురించి చెప్పాలని, తారక్ గారి గురించి నిజంగా చెప్తున్నాను, చాలా దాచుకున్నాను, ఇప్పుడు చెప్పను. నాకు ఇది 3rd ఫిల్మ్, అలానే ఎన్టీఆర్ గారితో 3rd ఫిల్మ్. అంటే 3 క్యారెక్టర్లు కదండి, నాకు ఆ అదృష్టం దొరికింది. జై, లవ్ అండ్ కుష్ ముగ్గురితో మరి ఎవరికి దొరికిందో తెలియదు, చాలా ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను. 3 వేరియేషన్స్ని డైరెక్ట్ చేసే అవకాశం, అనుభూతి నాకు దొరికింది. నేను విట్నెస్ చేశాను సార్ మీ పర్ఫార్మెన్స్. ఎన్నోసార్లు నేను అసిస్టెంట్ రైటర్గా ఉన్నప్పుడు, డైరెక్టర్ అయినప్పుడు వినేవాడిని, ఎన్టీఆర్ గారితో వర్క్ చేయాలి, డ్రీమ్ అంటే అది. పర్ఫార్మెన్స్ గురించి చెప్పారు, డ్యాన్సుల గురించి చెప్పారు. సో మిగతా అక్కడ చెప్తాను సార్. నిజంగా ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ నాకు. ప్రతిరోజు మనం రాసుకున్న దాన్ని 100 times 1000 times ఫార్ బెటర్గా మన కళ్ళ ముందు మన ముందు ఒక వ్యక్తి యాక్ట్ చేస్తుంటే అది దొరికే అనుభూతి సామాన్యమైంది కాదు. అలానే ఈ సినిమాకి బెస్ట్ టీం ఉన్నారు. నాకు చాలా కష్టం ఇలాంటి స్క్రిప్ట్ని హ్యాండిల్ చేయటం. 3 layers, 3 characters, 3 క్యారెక్టరేషన్స్. ఇలాంటప్పుడు నాకు హెల్ప్ అయింది నా స్క్రిప్ట్, నా టీం, నా స్క్రీన్ ప్లే టీం. కోనా గారు, గురుగారు, చాలా థ్యాంక్స్ సార్. డే అండ్ నైట్ అంటే గ్యాప్ లేదు. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏ రోజు గ్యాప్ లేదు. సో ప్రతిరోజు స్క్రిప్ట్ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి ప్రతిరోజు చక్రి నా ఫ్రెండ్, నా పవర్ దగ్గర నుంచి నాతో ట్రావెల్ అవుతూ ఉన్నాడు. తను డైరెక్షన్ వస్తే కూడా పాపం మధ్యలో వచ్చి నాతో కూర్చుంటుండేవాడు డే అండ్ నైట్. అలానే ఈ సినిమాకి కళ్యాణ్ గారు చెప్పినట్టు హరికృష్ణ గారు, జై రావణ్ క్యారెక్టర్ చూడంగానే మా అందరికీ ఎలా అనిపిస్తుందో ఆయన చూస్తే అలా అనిపిస్తూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చెప్తే చాలా చిన్నపిల్లవాడు, చూడటానికి మాత్రం భయపెట్టేస్తారు, బట్ చాలా మంచి ఆయన. ఇక్కడ ఫంక్షన్లో ఎక్కడో వెనకాల ఉంటారు హరి గారు. సో కళ్యాణ్ మేము రిక్వెస్ట్ చేసేదంటే 10th మాత్రం మన హరి గారిని చైర్ మీద తేవాలి సార్ మీరు. థ్యాంక్ యూ సార్. అలానే దేవి గారు, ఈ ఫంక్షన్ దేవి గారిది. దేవీజీ నిజంగా ఈ కథ చెప్తున్నప్పుడు నేను ఇంటర్వెల్ చెప్పంగానే ఆయన అసుర 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 అంటున్నారు. ఏదో తిడుతున్నారా ఏంటి, పొగుడుతున్నారా నాకు అర్థం కాల. వెంటనే ఫోన్ తీసి పెట్టా, అసుర 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 రావణ అసుర అని అప్పుడు అన్నారు. సో ఇవాళ ఆ పాట వాల్యూ ఏంటో జనాన్ని అందరూ ట్వీట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది.
ఈ సినిమా ఆల్బమ్ కంటే ముఖ్యంగా మేము అందరం తారక్ గారు కానీ కళ్యాణ్ గారు కానీ మేము అందరం ఫీల్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాకి ఎస్పెషల్లీ. సో అది చాలా బాగా చేస్తున్నారు సార్. నేను మొన్న ఫస్ట్ హాఫ్ చూశాను, స్టార్ట్ చేశారు. సో సెకండ్ హాఫ్ వర్క్ కూడా జరుగుతుంది. దేవి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. అలానే చోటా అన్నతో ఫస్ట్ సినిమా నుంచి వర్క్ చేయాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, బట్ లక్కీ ఈ సినిమాకు దొరికింది. సో అలా ఇందాక నా టీం గురించి చెప్పినట్టే వితౌట్ చోటా గారు ఇంత ఫాస్ట్ పేస్లో ఈ సినిమా పూర్తయ్యేది కాదు. అలానే నా డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరి పేరు 10th అని చెప్తాను. అందరూ కూడా యూనిట్ అందరి సభ్యులకి టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. అలానే రాశి అండ్ నివి వీళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. మిగతా లిరిక్ రైటర్స్ రామ్ జోగయ్య గారికి, చంద్రబోస్ గారికి అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే చేసిన ఆర్టిస్టులందరికీ, బ్రహ్మాజీ గారికి, రఘు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మా యూనిట్ సభ్యులందరికీ, అలాగే ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్ ఇలా జరుపుకోవడం చాలా కాలం అయింది. ఇలా ఇళ్లలో కూర్చొని దీన్ని తిలకిస్తున్నటువంటి అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. జై లవ కుశ నాకు కేవలం ఒక చిత్రం కాదండి. ఎందుకనంటే ఇలాంటి అవకాశం చాలా అరుదుగా ఒక నటుడికి భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి అవకాశం నాకు ఈరోజు నిజంగా తను ఎందుకు మరి బాబీ ఇలాంటి కథను ఎన్నుకున్నాడో తెలీదు. జనతా గ్యారేజ్ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలి అన్న సందిగ్ధంలో నేను ఉన్నప్పుడు, అంటే లిటిల్గా నిజంగా అంటే దాచకూడదు, మీ ముందు అబద్ధాలు చెప్పకూడదు కాబట్టి బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. అంటే ఎలాంటి చిత్రం చేస్తే బాగుంటుంది, మనసుకు నచ్చిందే చెయ్యాలా లేదా ట్రెండ్ ఫాలో అవుతూ వెళ్ళాలా అనేది అర్థం కాలేదు. బట్ ఎప్పుడైతే బాబీ వచ్చి కథను చెప్పడం జరిగిందో ఆ రోజు గట్టిగా నిర్ణయించుకున్నాను, ఇది మనసుకు నచ్చిన కథే చెయ్యాలి నేను అని. సో నా మనసుకు బాగా నచ్చిన కథ జై లవ కుశ. ఎందుకు ఇంత ఆలోచించడం జరిగిందంటే, నాకు బాగా అంటే చాలా ఎమోషనల్గా అయిపోయే పాయింట్ ఏంటంటే, ఈ చిత్రం కేవలం ఒక చిత్రంగా కాదు, నేను మా అన్నయ్య కళ్యాణ్ అన్న భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఎప్పుడూ ఆయన ఆత్మ మా చుట్టే తిరుగుతుంటుంది. మా పెద్దన్నయ్య కీర్తిశేషులు నందమూరి జానకిరామ్ గారు, అంటే నిజంగా ఆయన కూడా ఈరోజు ఈ స్టేజ్ మీద ఉండుంటే జై లవ కుశ అనేది సార్థకం అయిపోయేదేమో. సో ఈ చిత్రం కేవలం ఒక చిత్రంగా, ఒక హిట్గా, ఒక సూపర్ హిట్గా అవ్వాలి అనేది కంటే మా నాన్నగారి కంటే చాలా ట్రై చేసామండి. అంటే నిజంగా మాకు అన్నీ జరుగుండుంటే మా నాన్నగారికి 60వ పుట్టినరోజు కానుకగా ఈ సినిమాని ఇద్దాం అనుకున్నాం, అన్నదమ్ములు మేము ఇద్దరం. ఈ సెప్టెంబర్ 2వ తారీఖు కూడా ట్రై చేసాం మా నాన్నగారికి కానుకగా ఇవ్వాలి అని. కానీ 2వ తారీఖు అయితే ఉంది, 21 అయితే ఉంది. మా నాన్నగారికి ఈ చిత్రం కానుకగా ఇవ్వాలి, నాన్న అన్నదమ్ములుగా మేము చేసిన చిత్రం ఇది, మా అమ్మలకి కూర్చోబెట్టి అమ్మలు మేము చేసిన చిత్రం ఇది, మేము సాధించిన విజయం ఇది అని చెప్పాలనేది చాలా ఎక్కువ కోరికగా ఉందండి ఈ చిత్రంలో, ఈ చిత్రంతో. సో డెఫినెట్గా తప్పకుండా మా అమ్మలకి మా నాన్నలకి మేము తప్పకుండా వీ విల్ మేక్ దెమ్ ప్రౌడ్ అని నాకు చాలా గట్టిగా నమ్మకం ఉంది.
ఆ రోజు కోసం, ఆ రోజు 21వ తారీఖు ఈ చిత్రం విడుదలైన తర్వాత నేను మాట్లాడతాను దాని గురించి. అండ్ వీటన్నిటికంటే మా నెక్స్ట్ జనరేషన్, నేను కళ్యాణ్ అన్న ఇద్దరం కలిసి మా పిల్లలకి, మేమిద్దరం కలిసి ఇలా ఓ చిత్రం చేసాము, ఈ సినిమా నిజంగా అలా మిగిలిపోతుంది అని మా పిల్లలకు కూడా వాళ్ళు ఎప్పుడైనా ఓ చిత్రం చూడాలనుకుంటే, లేచే అభయ్ పెదనాన్న నాన్న కలిసి చేసిన చిత్రం తీ బయటికి అని, లేదా మా సౌరి అని చిన్నమ్మ కలిసి, అద్విత కలిసి, బాబాయ్ నాన్న కలిసి చేసిన సినిమాని బయటికి తీయమని చెప్పడం, ఇట్ గివ్స్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్. ఈ జై లవకుశ యొక్క ముఖ్య ఉద్దేశం అది. సో అలా మేమిద్దరం ఎప్పుడైతే చెయ్యాలి, మనం ఏదో నాన్నకి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలన్నా అని మేమిద్దరం తాపత్రయపడుతున్నటువంటి సందర్భంలో పుట్టినటువంటి కథ జై లవకుశ. అన్నాదమ్ములు చేద్దాం అనుకుంటున్న చిత్రానికి అన్నాదమ్ముల ఔన్నత్యాన్ని, అన్నాదమ్ముల రిలేషన్షిప్ని పెంపొందించేటువంటి చిత్రం దొరకడం నిజంగా భగవంతుడు మా మాటలు వినే నిజంగా మాకు అవకాశం ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ బాబీ ఫర్ కమింగ్ అప్ విత్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ స్క్రిప్ట్స్ ఇన్ మై కెరియర్. థ్యాంక్స్ అలాట్ కోనా ఫర్ బీయింగ్ అ బ్యాక్ బోన్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్స్ అలాట్ చక్రి ఫర్ బీయింగ్ అనదర్ బ్యాక్ బోన్. అలాగే చోటన్న అంటాను ఇప్పుడు. ఒక తల్లి కడుపును పుట్టకపోయినా అన్న అనే మాట ఎప్పుడు ఊరికే చెప్పను. సో నిజంగా చోటన్నానే అంటాను. ఈ చిత్రం నిజంగా ఈరోజు అంటే స్పీడ్ కంటే కూడా స్పీడ్ అనేది ముఖ్యం కాదండి, క్వాంటిటీ అండ్ క్వాలిటీని కూడా రెండు పర్ఫెక్ట్గా బ్లెండ్ చేయగలిగినటువంటి కెమెరామెన్, బ్లెండ్ చేయగలిగినటువంటి సినిమాటోగ్రఫర్ మా చోటన్న. ఈ చిత్రానికి నిజంగా అంటే దీని గురించి టెక్నికల్గా మేము ఎంత కష్టపడ్డాం ఏంటనేది తర్వాత ఎన్నో సందర్భాల్లో మనందరం కలుస్తాం, దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. నిజంగా చోటా గారు ఇచ్చినటువంటి పుష్ అంతా ఇంత కాదు. హీ వాజ్ అన్ అసెట్ ఫర్ జై లవకుశ. అండ్ థ్యాంక్స్ అలాట్ చోటన్న ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ జై లవకుశ యాజ్ వెల్. అలాగే మా చిత్రంలో హీరోయిన్స్ అయినటువంటి రాశి అండ్ నివేత. రేపు పొద్దున్న చిత్రం చూసిన తర్వాత నిజంగా రాశి బదులు ఇంకెవరైనా ఉంటే బాగుంటుందేమో, లేదా నివేత బదులు ఇంకెవరైనా ఉంటే బాగుంటుందేమో అనే సందేహం డెఫినెట్గా కలగదు. దే వర్ ద పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ యాక్ట్రెసెస్ వీ నీడెడ్ ఫర్ జై లవకుశ. అండ్ థ్యాంక్స్ అలాట్ రాశి అండ్ థ్యాంక్స్ అలాట్ Nivetha for being a part of this project and giving your best for achieving what me and my brother want to achieve. అలాగే బ్రహ్మాజీ గారు, సాయి కుమార్ గారు, పోసాని కృష్ణమూర్తి గారు, ఇంకెంతోమంది నటీనటులు, ఇంకెంతోమంది సాంకేతిక నిపుణులు, వీళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమం మా దేవిది. ఈరోజు కాదు, ఏ రోజైనా మా దేవిదే కార్యక్రమం. దేవి అండ్ మీ హ్యావ్ నెవర్ బీన్, మా ఇద్దరి మధ్యలో రిలేషన్ హ్యాస్ నెవర్ బీన్ లైక్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ యాక్టర్. We were very deeply connected as souls, as humans, as let's say birds from the same flock. ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఒక్కసారి ఫ్లైట్లో కలిసాం ఇద్దరం. మేము మొట్టమొదటి పరిచయం. నాకు అప్పుడే ఆయన కలుసుకోవాలని అనే చిత్రం బయటికి రావడం జరిగింది. నేను ఏదో షూటింగ్ పర్పస్కి వెళ్తూ ఉంటే ఆ రోజు మొదలైందండి మా ఇద్దరి పరిచయం. ఆ రోజు ఎంత ఎక్సైటెడ్గా మేమిద్దరం ఒకరిని ఒకరు చూసుకున్నప్పుడు ఎంత ఎక్సైటెడ్గా ఉన్నామో ఈ రోజు వరకు కూడా అంతే ఎక్సైట్మెంట్ కంటిన్యూ అవుతుంది. అది అంటే ఎలా అవుతుందంటేనండి, చాలా ఇప్పుడు తను సాధించినటువంటి విజయాలు అంతా ఇంత కాదు. ఎక్కడో ఒక్కొక్క దగ్గర ఒక చిన్న ఈగో స్పార్క్ అయిందనుకోండి, ఇన్ని ఏళ్ల రిలేషన్షిప్ ఒక పేక మేడలాగా కూలిపోతుంది.
బట్ ఏ రోజు కూడా నేను ఫోన్ చేసి తలైవా నాకు ఇంకో పాట నాకు ఇది వద్దండి ఇంకేదైనా అని నేను అడగడమే తరువాయి. చిచ్చి మీరు అలా అడుగుతారేంటి, మీరు అంత రిక్వెస్ట్ చేస్తారేంటి, వద్దా తీసేయండి వెంబటే ఇంకోటి పంపిస్తున్నాను అని చెప్పి ఎంతో సపోర్టివ్గా ఒక కుటుంబ సభ్యుడిగా దేవి ఎప్పుడు నాకు దేవి ఈజ్ నెవర్ మ్యూజిక్ డైరెక్టర్ ఫర్ మీ. టు మీ దేవి ఈజ్ ఆల్వేస్ అ బ్రదర్, ఫ్యామిలీ and an amazing friend and a well-wisher. నాన్నకు ప్రేమతో జనతా గ్యారేజ్ అండ్ ఈరోజు జైల్ ఆఫ్ కుస మా ఇద్దరి అంటే నా మీద తనకి ఎంత ప్రేమ ఉందో నాకు తన మీద ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి మాటలు అవసరం లేదు. మా పాటలు చాలు అనేది నాకు అనిపిస్తుంది. థ్యాంక్స్ అలాట్ దేవి, బికాజ్ it is very tough to handle a film like Jail of Kusa and none other than you. ఒకవైపు రావణ పాట అవనండి, ఒకవైపు ఆ ట్రింగ్ ట్రింగ్ అనే పాట అవనివ్వండి, ఒకవైపు దోచే అనే పాట అయినివ్వండి, మీరు ఒక్కసారి పాటలు వింటే మీకు తెలియకుండానే 3 క్యారెక్టర్లు కూడా మీకు తెలియకుండానే మెసేజ్ ఇస్తూ ఉంటాయి. సో అంత పర్ఫెక్ట్ బ్లెండ్ ఈజ్ వెరీ టఫ్. And none other than Devi could have pulled this off. Thanks a lot, Devi, for being a part of this project and being a pillar for the dream me and my brother have. అలాగే నాకు బాగా ఇష్టమైనటువంటి రచయితలు మా చంద్రబోస్ గారు, మా రామజోగ శాస్త్రి గారు. స్టూడెంట్ నెంబర్ 1తో ప్రయాణం మొదలైంది చంద్రబోస్ గారితో. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము అనే పాట దగ్గర నుంచి మొదలవుతున్న మా జర్నీ ఈరోజు జైల్ ఆఫ్ కుస దాకా వచ్చింది. ఎంతో అద్భుతంగా పాటలు ఆయన గురించి ఆయన అద్భుతంగా రాస్తారు అని నేను చెప్తే నేను ఆయన్ని కించపరిచినట్టు అవుతుంది. అంటే నా స్టేజ్ వ్యక్తి అలా మాట్లాడడం ఆయన గురించి. బట్ అలాగే మా రామజోగ శాస్త్రి గారు కేవలం ఒక పాట కాకుండా ఆ పాటలో ఒక అండర్లైన్ మెసేజ్ కూడా ఇవ్వాలి అని మా జనతా గ్యారేజ్ కానీ ఇచ్చినటువంటి పాటలు ప్రణామం 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 అనే పాట ఎప్పుడూ నా గుండెకి దగ్గరగానే ఉండిపోతుంది. థ్యాంక్స్ అలాట్ ఫర్ టు చంద్రబోస్ గారు అండ్ రామజోగి శాస్త్రి గారు ఫర్ ఈ పాటల్ని ఇంత అద్భుతంగా మీ రచనని అందించి ఈరోజు అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చేలా చేసినందుకు థ్యాంక్స్ అలాట్. అలాగే ఈ చిత్రంలో పనిచేసినటువంటి చాలామంది అనేక మంది సాంకేతిక నిపుణులు ఉన్నారు. అలాగే మా రఘు ఉన్నాడు అండ్ చాలామంది ఈ చిత్రం పనిచేశారు. మా బ్రహ్మాజీ ఇక్కడ ఉన్నాడు. బ్రహ్మాజీ అగైన్ ఇస్ ఒక యాక్టర్గా కాదు, ఒక మంచి శ్రేయోభిలాషిగా, ఒక మిత్రుడిగా. ఎప్పుడు ఒక మంచి జరిగినప్పుడు ఫస్ట్ మెసేజ్ నాకు ఎప్పుడు ఆల్మోస్ట్ బ్రహ్మాజీ గారిదే ఉంటుందని. సో ఎప్పుడు ఎల్లప్పుడూ మన రిలేషన్ ఇలాగే కొనసాగాలని పూజ్యులు అయినటువంటి బ్రహ్మాజీ గారిని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్రానికి అదే చెప్పాను, రానున్న రోజుల్లో ఇంకా మనం చాలాసార్లు కలుస్తాం, చాలా ఇంటరాక్షన్స్ చేసుకోవాల్సి ఉంది ఈ చిత్రం గురించి. ఈ చిత్రానికి ఇంకొక మేజర్ పిల్లర్ ఈజ్ అద్విత క్రియేటివ్ స్టూడియోస్. మా అనిల్ ఎక్కడున్నాడు, కనిపించట్లేదు, ఎక్కడో బయటికి వెళ్ళినట్టున్నాడు. మా సీజీ కోఆర్డినేటర్ అండి. అంటే తను ఇచ్చినటువంటి బలం వల్ల, తను ఇచ్చినటువంటి నమ్మకం వల్ల ఎన్నో కొత్త విధానాలుగా కొత్త విధానాలతో ఈ చిత్రంలో జరుగుతున్నటువంటి ఆ 3 క్యారెక్టర్స్ని మేము చిత్రీకరించడం జరిగింది. థ్యాంక్స్ అలాట్ అనిల్. అలాగే మా హరి కనిపించాడు. ఆయన అన్నట్టు ఎన్టీఆర్ ఆర్ట్స్కి, ఈరోజు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్కి వెన్నెముక్క మా హరి. కనిపించడు, అందుకే మనకి వెన్నెముక్క కూడా కనిపించదు కదా, వెనక్కి తిరిగినా కూడా కనిపించదు. సో అలాగే అజ్ఞాతంలో ఎప్పుడు ఉంటుంటాడు ఆయన. అజ్ఞాతంగానే మాకు సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. ఈ బ్యానర్కి కానివ్వండి, కళ్యాణానికి కానివ్వండి, నాకు కానివ్వండి, మా కుటుంబానికి కానివ్వండి. థ్యాంక్స్ అలాట్ హరి. అండ్ అలాగే ఈ చిత్రంతో మేము పడినటువంటి ఎన్నో కష్టాల్లో తను కూడా పాలు పంచుకొని ఒక్కొక్కసారి
ఈ 3 క్యారెక్టర్ల వేరియేషన్లో ఒక్కొక్కసారి అప్పుడప్పుడు చిన్న చిన్న మాటలు అన్నా కూడా, అంటే వాడి గురించి ఎక్కువ మాట్లాడకూడదు, నాకు ఫ్రెండ్ అవుతాడు. మా గున్నం గంగరాజు గారి అబ్బాయి, మా సందీప్ గున్నం. థ్యాంక్స్ అలాట్ ఫర్ బేరింగ్ విత్ మీ యాజ్ అ ఫ్రెండ్ ఫర్ ఆల్ దీస్ ఇయర్స్ అండ్ యాజ్ అ లైన్ ప్రొడ్యూసర్ as well now. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా చాలామంది మా ఈ చిత్రానికి సహాయపడ్డారండి. ప్రతి ఒక్కళ్ళ గురించి మనం 10వ తారీఖు తర్వాత మనం కలిసేటువంటి ఎన్నో ఇంటరాక్షన్స్లో మనం మాట్లాడుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, ఈ చిత్రం అంటే సక్సెస్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టేస్తే అన్నదమ్ములుగా మా నాన్న ముందు గర్వంగా నిల్చునేలాగా ఈ చిత్రం డెఫినెట్గా మాకు ఆ సపోర్ట్నిస్తుంది అని, డెఫినెట్గా మాకు ఆ స్ఫూర్తినిస్తుంది అని గట్టిగా నమ్ముతున్నాను. థ్యాంక్స్ అలాట్. నేను అన్న గురించి ప్రొడ్యూసర్గా డెఫినెట్గా మాట్లాడను, ఎందుకంటే నాకు ఎప్పుడు ఆయన ప్రొడ్యూసర్ కాదు. నాకు అన్న, మా నాన్న తర్వాత నాకు ఇంకో నాన్న. సో అలాగే అంటే మా నాన్నగారి గురించి నన్ను మాట్లాడమంటే నేనేమి మాట్లాడను. నాకే జన్మనిచ్చిన తండ్రి గురించి నన్ను చెప్పమంటే చెప్పడానికి మాటలు రావు. అది ఏ కొడుకు కూడా ఏ తండ్రి గురించి మాటలుగా చెప్పలేడు, అదో అనుభూతి. అలాగే మా అన్నతో కూడా నేను షేర్ చేసినటువంటి ఈ ఎక్స్పీరియన్స్ మాటలతో ఎప్పుడూ చెప్పలేను, అదొక అనుభూతి. అనుభూతి ఎప్పటికీ నాలోనే మిగిలిపోతుంది. నా చర్యలతో మీరు గ్రహిస్తే గ్రహించండి. థ్యాంక్స్ అలాట్ అన్న ఫర్ బీయింగ్ అ గైడ్, ఫర్ బీయింగ్ అ ఫ్రెండ్, ఫర్ బీయింగ్ అ లాట్ ఇన్ మెనీ వేస్. వెల్, సో హ్యావింగ్ సెడ్ దిస్, మళ్ళీ సెప్టెంబర్ 10వ తారీఖు మీ అందరినీ కలుస్తాం. ఈ చిత్రం నిజంగా అద్భుతమైన విజయం సాధించాలని ఇంకొకసారి ఆ దేవుడిని మనసారా వేడుకుంటూ, ఎల్లప్పుడూ మా కుటుంబానికి అండగా నిలుస్తున్నటువంటి మా అభిమాన సోదరులందరికీ ఇంకొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా పాత్రికేయ మిత్రులందరికీ మీరు అందిస్తున్నటువంటి మీ సహాయ సహకారాలని ఎల్లప్పుడూ ఇలాగే అందించాలని మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి కోరుకుంటూ, ఈ చిత్రానికి మా పిఆర్స్ అయినటువంటి మా వంశీ అండ్ మహేష్ని నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. థ్యాంక్ యూ. అండ్ సుమ గురించి థ్యాంక్ యూ సుమ గారు. నిన్న ఇచ్చింది చాలలేదా? థ్యాంక్ యూ సో మచ్ టు ద కాస్ట్ అండ్ క్రూ అండ్ అలాగే పాత్రికేయ మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఫర్ పిక్చర్. ఒక్క ఛానల్స్లో వీక్షించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. గుడ్ నైట్. ఎవరైనా మనకు బీర్ మంచిదని చెప్తే కొంచెం విచిత్రంగాను ఆశ్చర్యంగాను అనిపిస్తుంది. బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మనకి తెలిసిందే. మరి అలాంటి బీర్ గురించి కొన్ని ఆశ్చర్యకరమైన వాస్తవాలను మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది ఏ మెటల్ వస్తువునైనా మరింత మెరిసేలా చేస్తుంది. బీర్లో అసిడిటీ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండడం వలన స్టీల్ పాట్స్ మరియు ఆభరణాలు వంటి ఏ మెటల్ వస్తువునైనా నిమిషాలలో మెరిసేలా చేస్తుంది.